గుంటూరు నుంచి విజయవాడ వైపు లేదంటే విజయవాడ నుంచి గుంటూరు వైపు వెళ్ళేటువంటి వాహనదారులు కావచ్చు, పాదచారులు ఎవరైనా సరే సర్వీస్ రోడ్డు గుండా మంగళగిరి నగరాన్ని దాటుతున్న సమయంలో మాత్రం కనకదుర్గమ్మ వారి దగ్గర నుంచి చిన్నకాకాని వై జంక్షన్ వరకు అండర్ పాస్ పిల్లర్స్పై గీయించినటువంటి ఈ పెయింటింగ్స్ మాత్రం చూపులను ఎంతగానో ఆకట్టుకుంటూ ఉంది. పర్యావరణ పరిరక్షణతో పాటు మంగళగిరి నగరం యొక్క ప్రతిభ, సంస్కృతి ప్రతిబింబించే విధంగా ఏర్పాటు చేసినటువంటి పెయింట్స్ మాత్రం చూపులను అబ్బురపరుస్తుందని చెప్పాలి. కనకదుర్గమ్మ వారి దగ్గర నుంచి చిన్నకాకాని వై జంక్షన్ వరకు ఉన్నటువంటి వివిధ చోట్ల ఉన్నటువంటి ఈ ఫ్లైఓవర్లు, అదేవిధంగా అండర్ పాస్లు మాత్రం పెయింటింగ్స్తో నిండిపోతూ ఉన్నాయి. సాధారణంగా రహదారుల పక్కన వెళ్ళేటువంటి వారు ఎవరైనా సరే ఆ పెయింట్స్ ప్రభావం అనేది బాగా చూపించగలుగుతూ ఉంటుంది. ప్రజలకు వాతావరణం, పరిశుభ్రతపై అవగాహన కల్పించే విధంగా ఎంతో కెపాసిటీతో కూడుకున్నటువంటి ఈ పెద్ద పెద్ద పెయింటింగ్స్ మాత్రం ఈ పిల్లర్స్పై ఏర్పాటు చేశారు. మంగళగిరి అంటేనే అందరూ గుర్తొచ్చేది రాష్ట్ర స్థాయిలో ఎంతో గుర్తింపు కలిగినటువంటి ఎయిమ్స్ హాస్పిటల్, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలోనే పోలీసు ప్రధాన కార్యాలయం డీజీపీ ఆఫీసు, అదేవిధంగా చేనేత వర్గాలను గుర్తు చేసే విధంగా మగ్గాలు, ఇట్లా వివిధ రకాలైనటువంటి ఆకృతులతో కూడిన బొమ్మలను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. తాడేపల్లి, మంగళగిరి నగర పరిధిలో ఉన్నటువంటి ఈ అండర్ పాస్ల్లో కొన్ని చోట్ల ఇప్పటికే ఈ ఎంతో కళాత్మకమైన పెయింట్లను ఏర్పాటు చేశారు. ది ప్రైడ్ ఆఫ్ మంగళగిరి పేరుతో ఏర్పాటు చేసిన ఈ పెయింటింగ్ మాత్రం చూపులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. రానున్న కాలంలో మరికొన్ని అండర్ పాస్ల వద్ద పెయింటింగ్ చేయడానికి ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్ర పేరుతో జరుగుతున్నటువంటి ఈ ప్రచారంలో భాగంగా ఈ రకమైనటువంటి ఆకృతిలో కూడుకున్నటువంటి ప్రదర్శనలను ఏర్పాటు చేస్తూ ఉన్నారు.